ఎందుకు అంత ప్రగల్భాలు పలుకుతా నువ్వు ఆ ప్రచారంలో నువ్వు చెప్పావు, గూడూరుని నేను కలుపుతాను మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే అని చెప్పావు కదా. ఏమైంది ఈరోజు? అంటే నీకు ప్రజల కన్నా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడి కన్నా నీ కమ్యూనిటీ వాళ్ళు నీకు ముఖ్యమైపోయినారు. నీ కమ్యూనిటీ వాళ్ళ కోసం గూడూరుని ఈరోజు తిరుపతిలోనే ఉంచేశావు. అన్యాయం చంద్రబాబు నాయుడు. అదేవిధంగా రామనారాయణ రెడ్డి గారు వెంకటగిరి శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆనాడు రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలను నెల్లూరులో కల్పించాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకొని అవసరం అని చెప్పి అవి కల్పించడం జరిగింది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మనసు మార్చుకొని గూడూరుని నెల్లూరులో కలపాలి. నిన్న అక్కడ శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్ గారు ఒక మాట్లాడారు. నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాను, వదులుకునే దానికి కూడా సిద్ధం, గూడూరుని కానీ నెల్లూరులో కలపకపోతే అని మాట్లాడాడు. నేను అభినందిస్తున్నాను. ఏదో చెప్పేసి మీడియాలో 4 మాటలు వచ్చేసి వదిలేస్తే కాదు. సునీల్ కుమార్ గారు ఫైట్ చేయండి. చంద్రబాబు చొక్కా పట్టుకోండి, లోకేష్ చొక్కా పట్టుకోండి, ప్రజలను తీసుకొని రోడ్ల మీదకి రండి. పదవులు శాశ్వతం కాదు, గూడూరు నియోజకవర్గం శాశ్వతం. అక్కడ ప్రజలు మనకు ముఖ్యం. పదవులు వస్తుంటాయి, పోతా ఉంటాయి. ప్రజలు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేలు అవుతాం, ఇంకొకటి అవుతాం. కానీ ప్రజలు మనల్ని నమ్మి ఆ సీట్లో కూర్చోబెట్టినప్పుడు ఆ సీటుకి మనం గౌరవం తీసుకురావాలి.